ఈరోజు దేవుని కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనములు శుభములు తెలియజేస్తూ ఉన్నాము. పరిశుద్ధ బైబిల్లో నుండి మనం ఒక వచనాన్ని చదువుకుందాము. లూకా 7వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అక్కడ కొంతమంది పెద్దలు వెళ్ళి యేసుతో చెప్పుతూ ఉన్నారు. ఏమని చెప్తున్నారు? అయ్యా, శతాధిపతి అయిన ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు దాసుడు, రోగై ఉన్నాడు, రోగముతో పడి ఉన్నాడు, సావు బతుకు మధ్యలో ఉన్నాడు. ఆయన గురించి ఒక్కసారి నువ్వు వచ్చి ప్రార్థన చేయి, ఆయనను స్వస్థతపరచు. ఆయన దాసుడు స్వస్థత పొందుటకు, ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడుగా ఉన్నాడు. ఆయన మా అందరకు చాలా మంచివాడుగా ఉన్నాడు. ఆయన చాలా మంచి వ్యక్తి, మంచి సాక్ష్యము కలిగి ఉన్న వ్యక్తి, మంచి పేరు కలిగి ఉన్న వ్యక్తి, మంచి తగ్గింపు కలిగి ఉన్న వ్యక్తి. ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు అని చెప్పేసి శతాధిపతి గురించి సాక్ష్యము చెబుతున్నారు. కొంతమంది పెద్దలు యేసు ప్రభుకు చెబుతూ ఉన్నారు. చూసావా, నీ గురించి ఇతరులు సాక్ష్యము చెప్పగలరా? అగో, ఈయన మంచివాడు, ఈయన యోగ్యుడు, అగో ఈ స్త్రీ మంచిది, యోగ్యురాలు, భక్తిపరురాలు, విశ్వాసము కలిగినది, నీతి కలిగినది, దేవునికి ఇష్టంగా బతుకుతుంది, ఇష్టడుగా బతుకుతున్నాడని ఇతరులకు నీ గురించి సాక్ష్యము చెప్పులాగును మంచి సాక్ష్యము కలిగి నువ్వు జీవిస్తున్నావా? అలాగ జీవించినట్టయితే ఇతరులు కూడా నీ గురించి చెప్పుతారు, మంచిది, మంచివాడు, మంచి యోగ్యుడు, ఆయనకు ఈ మేలు చేయవచ్చును అని చెప్పుతారు. అలాగనే అక్కడ పెద్దలు వెళ్ళి, యూదుల పెద్దలను ఆయన వద్దకు పంపినప్పుడు వారు యేసు వద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడయ్యా, ఆయన యోగ్యుడయ్యా, అతని దాసుడు ఆరోగ్యం బాలేదు, మీరు వచ్చి ప్రార్థన చేయండి, స్వస్థతపరచండి, ఆ కుటుంబానికి మేలు చేయండి అని చెప్పేసి యేసు ప్రభుకి సాక్ష్యం చెప్తున్నారండి. ఈ వాక్యం వింటున్నా నీవు కూడా నీ గురించి నీ భార్య సాక్ష్యం చెప్పగలదా? నీ గురించి నీ భర్త మంచివాడు, నా భర్త నీ సాక్ష్యము చెప్పగలదా? నీ తల్లిదండ్రులు, మా పిల్లలు మంచి వాళ్ళని సాక్ష్యము చెప్పగలరా? మన సంఘస్థులు, ఫలానా ఆయమ్మ మంచిది, యోగ్యురాలు, ఈ మేలుకు ఆయమ్మ యోగ్యురాలు అని చెప్పగలవా? అలాగా చెప్పులాగును నీవు కూడా అన్ని విషయాలలో దేవునికి ఇష్టడురాలుగా యోగ్యముగా నువ్వు ప్రవర్తించు. అలాగనే నువ్వు వర్ధిల్లు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన తండ్రి, నీ వందనాలు, స్తోత్రములు తండ్రి. ప్రభా, ఇప్పుడు చెప్పిన వాక్యము ఇన్నవారి హృదయంలో ఉంచుకొని వాక్యానుసారంగా జీవించే భాగ్యము దయచేయమని, మంచి సాక్ష్యము తండ్రి చెప్పులాగును సహాయం చేయమని, మంచి సాక్ష్యము కలిగి జీవించే భాగ్యం దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.